ఎకానమీ డ్యూరింగ్ విష్ణుకుండిన్స్ ఆర్ ఎకనామిక్ డెవలప్మెంట్స్ డ్యూరింగ్ విష్ణుకుండిన్స్. అంటే విష్ణుకుండిన్స్ రూల్ చేస్తున్న టైంలో అప్పటి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేవి అనేది మనం ఈ ఎపిసోడ్లో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే యాజ్ యూజువల్గా మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మన ఛానల్ అబౌట్ సెక్షన్లో అన్నా మన వీడియో డిస్క్రిప్షన్లో అన్నా మన ఛానల్ లింక్ పెట్టినా నేను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మీరు అందులోకి వెళ్ళిపోయి ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదండి, స్టార్ట్ చేద్దాం. ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఆర్ ఎకనామీ డ్యూరింగ్ విష్ణుకుండిన్ డైనాసిటీ. అయితే స్ట్రాంగ్ ఎకానమీ ఫస్ట్ వచ్చేసి స్ట్రాంగ్ ఎకానమీ. ది ఎకానమీ ఆఫ్ విష్ణుకుండిన్స్ వాజ్ ఎ స్ట్రాంగ్ ఎకానమీ. ఆబ్వియస్లీ ఎందుకంటున్నా నేను ఆబ్వియస్లీ అని అంటే, ఎనీ ఎంపైర్ వర్త్ ఇట్స్ నేమ్ ఆర్ ఎనీ కింగ్డమ్ వర్త్ ఇట్స్ నేమ్ హ్యాజ్ ఎ స్ట్రాంగ్ ఎకానమీ. అంటే వాళ్ళకి స్ట్రాంగ్ ఎకానమీ ఉంటే తప్పితే ఒక ఫండమెంటల్గా ఒక స్ట్రాంగ్ బేస్ అంటే ఒక స్ట్రాంగ్ ఎకనామీ ఉంటే తప్పితే వాళ్ళ ఎంపైర్ని నడపడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎకనామీ వల్ల ఏమొస్తుంది, గ్రోత్ వల్ల ఏమొస్తుంది అంటే స్టేట్ కెపాసిటీ పెరుగుతుంది, సప్లై ఆఫ్ పబ్లిక్ గూడ్స్ పెరుగుతాయి, సోషల్ పీస్ హార్మనీ ఉంటుంది, హ్యాపీనెస్ కొంచెం మ్యాక్సిమం ఎక్స్టెంట్లో ఉంటుంది ఒక స్ట్రాంగ్ ఎకానమీ ఉన్నప్పుడు. అందుకే ఒక స్ట్రాంగ్ ఎకానమీ ఉంటే ఇట్స్ ఎ బేస్ ఫర్ ఎ స్ట్రాంగర్ ఎంపైర్ అనమాట. సో ఆబ్వియస్లీ విష్ణుకుండిన్స్ అనేది ఒక స్ట్రాంగ్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసిండ్రు. నియర్లీ 210 years వరకు వాళ్ళు రూల్ చేసిందంటే ఆబ్వియస్గా వాళ్ళ ఎకానమీ స్ట్రాంగ్ ఉంటుంది. ఈ పాయింట్ అనేది మనం ఎక్కడైనా మెన్షన్ చేయొచ్చు. మీరు ఏన్షియంట్ ఆస్పెక్ట్లోనే చూడకండి, ఏన్షియంట్ తెలంగాణ కావచ్చు, మెడివల్ కావచ్చు, ఐదర్ మోడర్న్ టైమ్స్లో కూడా కావచ్చు, ఏదన్నా ఒక స్ట్రాంగ్ పవర్ లేకుంటే ఒక స్ట్రాంగ్ ఎంపైర్ ఆర్ ఎ స్ట్రాంగ్ నేషన్, ఇట్ డిపెండ్స్ అపాన్ ఎ స్ట్రాంగ్ ఎకానమీ. ఇది మనం ఎక్కడైనా ఇది కామన్ పాయింట్ అన్నట్టు. సో మీరు ఇక్ష్వాకుస్ గురించి, వాళ్ళ ఎకనామీ గురించి, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి రాసినప్పుడు కానీ ఆర్ శాతవాహనాస్ గురించి రాసినప్పుడు కానీ స్ట్రాంగ్ ఎకానమీ అనేది ఇది ఇట్స్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. అది కామన్ పాయింట్ అనమాట. అయితే సో విష్ణుకుండిన్స్ వాజ్ ఎ స్ట్రాంగ్ ఎకానమీ. నెక్స్ట్ వచ్చేసి విలేజెస్ హ్యాడ్ సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ. సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ అంటే ఫార్మర్స్ కావచ్చు, వేరియస్ ఆక్యుపేషనల్ గ్రూప్స్ ఉంటాయి కదా, అంటే క్రాఫ్ట్స్మెన్ కావచ్చు, వేరే కార్పెంటర్సే అనుకోండి, లేకుంటే వేరియస్ గ్రూప్స్ వేరియస్ ఆక్యుపేషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా ఒక విలేజ్లో. సో దే డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. వాళ్ళు ఒకరి మీద ఒకరు డిపెండ్ అవుతారు కాబట్టి సో ఇట్స్ అ సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ అంటారు. ఇది మేజర్లీ బ్రిటిష్ వచ్చేంత వరకు, అంటే కొంచెం మధ్యలో కొంచెం హిండ్రెన్సెస్ వచ్చినా కానీ ఇండియన్ విలేజెస్ హ్యాడ్ ఎ సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ టిల్ ద బ్రిటిష్. వాళ్ళు ఏదైతే ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ కావచ్చు, ఆ సెటిల్మెంట్ సిస్టమ్స్ అవన్నీ ల్యాండ్కి సంబంధించి ఏవైతే వాళ్ళు సిస్టమ్స్ తీసుకొచ్చిండ్రో అప్పటి వరకు మ్యాక్సిమం, అంటే కొన్ని మధ్యలో గ్యాప్స్ వచ్చినా కానీ ది విలేజెస్ హ్యాడ్ ఎ సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ బేసికలీ ఇండియాలో. అది ఎందుకంటే సఫిషియంట్ ఫుడ్ రిసోర్సెస్ కావచ్చు, మన ఫర్టైల్ సాయిల్ కావచ్చు, ఇది ఎప్పటి నుంచో ఉంటుండే. సో ఎప్పుడైతే అది వచ్చి బ్రేక్ చేసిండ్రో బ్రిటిష్, మేజర్గా ఇది మేజర్ రీజన్ వచ్చేసి బ్రిటిష్, అప్పటి వరకు ఇండియన్ విలేజెస్ హ్యాడ్ సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ. ఇది కూడా కామన్ పాయింట్. మనం ఏన్షియంట్ తెలంగాణనే కాదు, ఎనీ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ హిస్టరీ, ఐదర్ మోడర్న్ ఆర్ మోడర్న్ కాదు, మోడర్న్ ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి బ్రిటిష్ ఒక కొలోనియల్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి, దానికంటే ముందు ఇండియన్ విలేజెస్ హ్యాడ్ ఏ సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ. ఇది మెజారిటీ కేసెస్లో ట్రూ. ఇది సో విష్ణుకుండిన్స్లో కూడా విలేజెస్ హ్యాడ్ ఏ సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ. నెక్స్ట్ వీళ్ళు ల్యాండ్ మెజర్ చేసేది ఇట్ వాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నివర్తనాస్. నివర్తనాస్ అంటే వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ల్యాండ్ ఎలా మెజర్ చేస్తామండి, ఎకర్స్ కావచ్చు, హెక్టేర్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ ఫీట్ కావచ్చు, ఇట్లాంటి మెజర్మెంట్స్ చేస్తాం కదా మోడర్న్ సిస్టంలో. అయితే ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళు, నివర్తనాస్ అనే కాన్సెప్ట్, అంటే అదొక టర్మ్ అనమాట, అదొక టర్మ్ బేసికల్ యూజ్. దాని గురించి మనకి డీటెయిల్స్ కూడా ఏం లేవు, జస్ట్ మీరు ఈ పేరు గుర్తుపెట్టుకోండి. నివర్తనాస్ అంటే ఇట్ వాజ్ ఏ మెజర్మెంట్ యూజ్డ్ ఇన్ ల్యాండ్ ఏరియా మెజర్ చేయడానికి ఒక టర్మ్ అనమాట నివర్తనాస్ అనేది. అయితే గుప్తా ఎరాలో కూడా, గుప్తా పీరియడ్ మనం ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీలో, గుప్తా పీరియడ్లో కూడా ఇట్లాంటి టర్మ్స్ ఉంటాయి అన్నమాట ల్యాండ్ మెజర్మెంట్కి రిలేటెడ్. కుల్యవాపా అని,
కుల్యవాప అని ఒకటి, ద్రోణవాప అని ఒకటి, ఇట్లాంటివి ల్యాండ్ మెజర్మెంట్ రిలేటెడ్ టర్మ్స్ ఉంటాయి. మనం అది ఏంటి అని ఫర్దర్గా మనం అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు పేర్లు తెలిస్తే సరిపోతుంది. అయితే ఈ గుప్తా అనేది కొంచెం ఇంపార్టెంట్ ఉంటుండే, ఎందుకంటే యూపీఎస్సీలో కూడా ప్రీవియస్ వాళ్ళు అడిగింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉంది. అంటే అవి ల్యాండ్ మెజర్మెంట్ రిలేటెడ్ ఏంటి అని వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఒకటి ఉంది. సో అందుకే నేను ఈ విష్ణుకుండంకి సంబంధించింది కూడా ల్యాండ్ మెజర్డ్ ఏ టర్మ్స్లో చేసేవాళ్ళు అనేది కూడా మెన్షన్ చేసిన, ఎందుకంటే కొంచెం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిలేటెడే మనకి ఎక్కువగా అడుగుతారు కాబట్టి ఎంసీక్యూ బేస్డ్ అయితే. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నివర్తనాస్. ఏంటి అది డీటెయిల్స్ అని మనకి పెద్దగా అవసరం లేదు, బట్ అది జస్ట్ ఆ పేరు వరకు మీరు గుర్తుపెట్టుకోండి, ఆ టర్మ్ వరకు. గుప్తాస్ వచ్చేసి కుల్యవాప అని ద్రోణవాప అని అంటుండే, అది ప్రీవియస్లీ అడిగిండు కూడా యూపీఎస్సీలో. సో నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ. కరెన్సీ ఆబ్వియస్లీ కాయిన్స్ కదా, అప్పటికి పేపర్ కరెన్సీ అవన్నీ ఏం లేవు. సో కాయిన్స్ వాజ్ ద బేసిక్ కరెన్సీ, బట్ దెర్ వాజ్ ఆల్సో షెల్స్ ఆల్సో యూజ్డ్ యాజ్ కరెన్సీ అకార్డింగ్ టు ఫాహిన్. ఫాహిన్ అనే చైనీస్ ట్రావెలర్ అనమాట. హీ వాజ్ ద ఫస్ట్ చైనీస్ ట్రావెలర్ హూ కేమ్ టు ఇండియా. సో హీ సెడ్ దట్ షెల్స్ ఫర్ ఆల్సో యూజ్డ్ యాజ్ కరెన్సీ డ్యూరింగ్ విష్ణుకుండిన్ డైనాసిటీ. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించి ఏం కండిషన్స్ ఉంటుండే విష్ణుకుండిన్స్లో అంటే, బ్రాహ్మిన్స్ హ్యాడ్ నాలెడ్జ్ అబౌట్ ద సీజన్స్. అంటే వాళ్ళకి సీజన్కి సంబంధించి కొంత నాలెడ్జ్ ఎక్కువ ఉండే అని అంటారు. మరి ఎంతవరకు ఏంటి అని మనకి ఎగ్జాక్ట్ తెలియదు, కానీ బ్రాహ్మిన్స్ హ్యాడ్ నాలెడ్జ్ అబౌట్ ద సీజన్. సో దే వర్ గివెన్ న్యూ ల్యాండ్స్ అండ్ వాళ్ళకి సర్వెంట్స్ని డొనేషన్ చేయడం, ఇవన్నీ మనం చూసినాం కదా సొసైటీలో వాటిలో కూడా. అప్పట్లో ఆ కాంటెక్స్ట్ వేరు, ఆ సోషల్ కాంటెక్స్ట్ వేరు, మనం ఇప్పటి లెన్స్లో చూడొద్దు. అప్పట్లో అలా జరుగుతూ ఉండేవని మనకి జస్ట్ తెలుసుకోవాలంతే. బ్రాహ్మిన్స్ హ్యాడ్ ద నాలెడ్జ్ అబౌట్ ద సీజన్స్ అండ్ డొనేషన్స్ వర్ మేడ్ విత్ రెస్పెక్ట్ టు ఏ డొనేషన్స్ చేసేవాళ్ళు, అగ్రహారాస్ కావచ్చు, ల్యాండ్కి రిలేటెడ్ డొనేషన్స్ కావచ్చు, సర్వెంట్స్ని కూడా డొనేట్ చేసేవాళ్ళు. సో న్యూ ల్యాండ్స్ వర్ బ్రాట్ అండర్ కల్టివేషన్ అండ్ దే ఆల్సో డగ్ మెనీ వెల్స్ అండ్ ట్యాంక్స్ ఫర్ అగ్రికల్చర్ అనమాట. అగ్రికల్చర్ వాజ్ ద మేజర్ ఆక్యుపేషన్ ఎప్పటి నుంచో ఇండియాలో, ఎప్పటి నుంచో, ఏన్షియంట్ కావచ్చు, మిడివల్ కావచ్చు, మోడర్న్ కావచ్చు, ప్రస్తుతం ప్రెజెంట్ టైమ్స్లో కూడా కావచ్చు, అగ్రికల్చర్ వాజ్ ద మేజర్ ఆక్యుపేషన్. అగ్రికల్చర్కి సంబంధించి మేజర్ ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ నుంచే వస్తుంది. సో ఫోకస్ కూడా దానిపైనే ఉంటుండేది. నెక్స్ట్ వచ్చేసి క్రాఫ్ట్స్మెన్ వర్ హైలీ స్కిల్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్స్ అంటే చిన్న చిన్న స్మాల్ స్నఫ్ బాక్సెస్ లాంటివి తయారు చేయడం, అంటే క్యాస్ట్ ఐరన్తోని చేస్తుండే అనమాట. అది ఎంత యాక్యురేట్గా బ్యూటిఫుల్గా చేస్తుండే అంటే అది చాలా చిన్నవైనా సరే దాంట్లో అంత స్కిల్ ఇన్వాల్వ్ అయి ఉండేది. సో ఆబ్వియస్లీ ఇది ఎప్పటి నుంచో ట్రూ, ఏది శాతవాహనాస్ టైంలో కావచ్చు, ఇక్ష్వాకుస్, ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది విష్ణుకుండిన్స్ టైంలో కూడా. సో క్రాఫ్ట్స్మెన్ వర్ హైలీ స్కిల్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్స్, ఇలా వేరియస్ క్రాఫ్ట్స్ పీపుల్ కూడా ఉంటుండే. నెక్స్ట్ వచ్చేసి బేసిక్గా ట్రేడ్కి వెళ్దాం. ఎకనామీలో ట్రేడ్, ఇంటర్నల్ ట్రేడ్. ఫస్ట్ ఇంటర్నల్ ట్రేడ్లో మేజర్ ట్రేడ్ సెంటర్స్ ఎక్కడున్నాయి? ఏలేశ్వరం ఒకటి, భువనగిరి ఒకటి, సుల్తానాబాద్ అంటే కరీంనగర్ డిస్టిక్లో ఉన్న ప్లేస్ ఒకటి. దీస్ వర్ ద ఇంటర్నల్ ట్రేడ్ సెంటర్స్ అనమాట. బేసికలీ ట్రేడ్ జరగడానికి అది వాళ్ళు మేజర్ సెంటర్స్ ఉండేవి. ఏవైతే బేసిక్ ఇవి ఇంటర్నల్ ట్రేడ్ సెంటర్స్. ఏపీలో, మహారాష్ట్ర, ఇట్లా మధ్యప్రదేశ్ అక్కడ కూడా ఉన్నాయి, కానీ మనకి వాటికి సంబంధించిన స్పెసిఫిక్ ప్లేసెస్ గురించి అవసరం లేదు. తెలంగాణ గురించి తెలిస్తే చాలు. సో తెలంగాణకు సంబంధించి విష్ణుకుండిన్స్ టైంలో మేజర్ ట్రేడ్ సెంటర్స్ అంటే ఏలేశ్వరం, భువనగిరి, సుల్తానాబాద్. ఇంతవరకు తెలిస్తే సరిపోతుంది ఇంటర్నల్ ట్రేడ్ అది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ట్రేడ్. ఎక్స్టర్నల్ ట్రేడ్ ఏంటి? గ్రోన్ ఆఫ్టర్ ఆక్యుపేషన్ ఆఫ్ వెంగి అండ్ కళింగ. అంటే మనం గోవిందవర్మ, మాధవవర్మ టు, వీళ్ళు సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూలర్స్ కదా వీళ్ళు విష్ణుకుండిన్స్కి సంబంధించి. అక్కడ ఈ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏది ఎక్స్పెడిషన్స్ చేసిండ్రు, కొన్ని పొలిటికల్ ఎక్స్పెడిషన్స్, వెంగి అనెక్సేషన్ చేసిండ్రు, తర్వాత కళింగ కూడా డిఫీట్ చేసిండ్రు అని అనుకున్నాం కదా. సో అది ఆ ప్రాంతాలు జరిగినాక, ఎందుకంటే అవి కోస్ట్లో ఉంటాయి,
ఇండియన్ కోస్ట్లో ఉంటాయి. ఇట్లా కోస్ట్లో ఉంటాయి కాబట్టి సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ గ్రోయింగ్ ద ఎక్స్టర్నల్ ట్రేడ్ కదా. వీళ్ళు ఉండేది కొంచెం ఇంటర్నల్ ఏరియాలో, ఎందుకంటే అమరాబాద్ అక్కడ అంటే కొంచెం ల్యాండ్ లాక్డ్ ఏరియాస్ కదా అవి. కానీ స్లోలీ వెన్ దే అనెక్స్ట్ కళింగ కావచ్చు, వెన్ దే అనెక్స్ట్ వెంగి కావచ్చు. అనెక్స్ట్ అంటే బేసిక్గా దే డిఫీటెడ్ దెమ్ అండ్ వాళ్ళు కొన్ని ఇయర్స్ దాన్ని రూల్ చేసిండ్రు. సో ఇట్ హెల్ప్డ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఎక్స్టర్నల్ ట్రేడ్ అనమాట ఈ ఏరియాస్ అనేసి, వెంగి కావచ్చు, కళింగ కావచ్చు. సో అదొకటి. ఎక్స్టర్నల్ ట్రేడ్ అసలు ఉందని ఎలా తెలుస్తుందనంటే షిప్ మార్క్ కాయిన్స్ వర్ ఫౌండ్ ఇన్ కోస్టల్ ఆంధ్ర. షిప్ మార్క్ కాయిన్స్ అంటే ఇప్పుడు పలానా ఒక కాయిన్స్ పైన వాళ్ళు ప్రింట్ చేసి ఉంటారు కదా, షిప్స్ ప్రింట్ చేసి ఉన్నాయనుకోండి. బేసికలీ హిస్టారియన్స్ ఏం బిలీవ్ చేస్తారంటే ఇట్స్ మేజర్లీ ఫర్ ఎక్స్టర్నల్ ట్రేడ్. ఎందుకంటే ఇది మనం ఇక్ష్వాకుస్లో అయితే ఎక్కువ దొరకలేదు ఇది. అంటే వాట్ డస్ ఇట్ సిగ్నిఫై? ఎక్స్టర్నల్ ట్రేడ్ పెద్దగా జరగలేదు. ఎక్స్టర్నల్ ట్రేడ్ ఈస్ అంటే ద కాయిన్స్ పైన షిప్స్ వాటికి సంబంధించిన మార్క్స్ ఉంటాయి కనుక అది ఎక్స్టర్నల్ ట్రేడ్కి సంబంధించి అయి ఉంటుంది. ఎక్స్టర్నల్ ట్రేడ్కి ఇంకా హెల్ప్ చేసిందని వీళ్ళు భావిస్తారనమాట హిస్టోరియన్స్. సో శాతవాహనాస్ టైంలో బాగానే దొరికినాయి, విష్ణుకుండిన్స్ టైంలో బాగానే దొరికినాయి, బట్ ఇక్ష్వాకుస్ టైంలో పెద్దగా దొరకలేదు షిప్ మార్క్ కాయిన్స్ అనేవి. అంటే కాయిన్స్ పైన షిప్ ప్రింట్ చేసి ఉండడం అవి ఎక్కువ దొరకలేదు ఇక్ష్వాకుస్ టైంలో. కానీ విష్ణుకుండిన్స్ టైంలో ఇవి దొరికినాయి అని అంటున్నారు. సో ఆబ్వియస్లీ ఎక్స్టర్నల్ ట్రేడ్ వాస్ గ్రోయింగ్, దెర్ వాస్ గ్రోత్ ఇన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మాధవవర్మ టూ టైటిల్ త్రిసముద్రాధిపతి. త్రిసముద్రాధిపతి అంటే 3 సముద్రాలకు సంబంధించిన అధిపతి. అయితే ఇట్ ఇండికేట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. ఆబ్వియస్లీ ఆయన టైటిల్ బట్టి ఇప్పుడు మనం గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఏక బ్రాహ్మణ అని ఇట్లా టైటిల్స్ చూసినాం కదా, ఆ టైటిల్స్ బట్టి వీ కెన్ ఇన్ఫర్ సంథింగ్. అంటే వాళ్ళు ఇట్లా పలానా దీనికి సంబంధించి కొంచెం వర్క్ చేసిండ్రు ఇట్లా అనేసి మనం ఇన్ఫర్ చేయొచ్చు అన్నట్టు. సో ఈ టైటిల్ బట్టి కూడా ఇట్ ఇండికేట్స్ ద ఇంపార్టెన్స్ గివెన్ టు ద ఫారెన్ ట్రేడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ టౌన్స్. పోర్ట్ టౌన్స్ అంటే ఏవేవి వస్తాయి? మోతుపల్లి ఒకటి, కోడూరు ఒకటి. ఇట్లా దీస్ వర్ ద పోర్ట్ టౌన్స్ ఫ్రమ్ వేర్ ద ఎక్స్టర్నల్ ట్రేడ్ మేజర్లీ హ్యాపెండ్ అనమాట. ఒకటి మెయిన్ పాయింట్ అండి, ఇది కూడలి సంగమేశ్వరం నియర్ ఆలంపూర్. గోల్డ్ కాయిన్ ఆఫ్ రోమన్ ఎంపరర్ కాన్స్టంటిన్ డిస్కవర్డ్ అలాంగ్ విత్ అదర్ కాయిన్స్ అనమాట. అంటే వాళ్ళు బేసిక్గా వేరే కంట్రీస్ కావచ్చు వాళ్ళ కాయిన్స్ దొరికినాయి అంటే ఆబ్వియస్లీ ఒక ఫారెన్ ట్రేడ్ అనేది జరిగిందనే కదా అర్థం. సో గోల్డ్ కాయిన్ ఆఫ్ రోమన్ ఎంపరర్ కాన్స్టంటిన్ డిస్కవర్డ్ అంటే ఆబ్వియస్లీ ఇట్ హెల్ప్డ్, అంటే దేర్ వాజ్ గ్రోత్ ఇన్ ఎక్స్టర్నల్ ట్రేడ్. ఎక్స్టర్నల్ ట్రేడ్ అనేది బాగా జరిగింది అనమాట. ఇట్ సిగ్నిఫైస్ దట్. నెక్స్ట్ కృష్ణ తుంగభద్ర ద్వాబ్ అంటే ఏరియా బిట్వీన్ 2 రివర్స్ అనమాట. ఏరియా బిట్వీన్ 2 రివర్స్, సెంటర్ ఫర్ ఫారెన్ ట్రేడ్ అండ్ కామర్స్ బిఫోర్ అండ్ డ్యూరింగ్ విష్ణుకుండిన్స్. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, నేను చెప్తా చూడండి. మీరు జస్ట్ ఒక ఫ్యాక్ట్ లాగా తీసుకొని, లేకుంటే ఇది జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ అనెక్డోట్ అనుకోండి. ఏంటంటే కూడవెల్లి అనే ఒక ప్రాంతం ఉంది. కూడవెల్లి అనేది ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ కృష్ణ తుంగభద్ర ఏరియాస్ కాన్ఫ్లుయెన్స్, అంటే ఆ రివర్స్ కాన్ఫ్లుయెన్స్ దగ్గర కూడవల్లి అనే గ్రామం ఉండేది. ఇది దగ్గర ఒక 20 కిలోమీటర్స్ అనుకుంటా అప్రాక్సిమేట్లీ. ఆలంపూర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో. అయితే ఆఫ్టర్ శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే 1970s ఆ టైంలో కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేసిండ్రో అప్పుడు దేర్ వాజ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ సబ్మర్జింగ్. అంటే అక్కడ ఒక టెంపుల్ కూడా ఉండేది, కూడవల్లి అనేది. ఒక కూడవెల్లి సంగమేశ్వర టెంపుల్ అనేవాళ్ళు, శివుని టెంపుల్ అనమాట. అయితే ఆ టెంపుల్కి సంబంధించి అయితే అక్కడ ఉండేదన్నమాట. ఇది కూడవెల్లి అనే ఏరియాలో ఆ టెంపుల్ ఉండేది. సో ఇది వీళ్ళు ఎప్పుడైతే ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారో, ఇది ప్రాజెక్ట్ శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ 1970sలో, సో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేసిందంటే దే రీలొకేటెడ్ ద ఎంటైర్ టెంపుల్ అనమాట. సో అమాంతం ఈ టెంపుల్ మొత్తం తీసుకెళ్లి ఆలంపూర్లో పెట్టిండ్రు. ఏది సంగమేశ్వర టెంపుల్ అనేది. ఆలంపూర్లో ఉన్న నవబ్రహ్మ టెంపుల్స్ అవి వేరు. మళ్ళా ఈ ఏదైతే సంగమేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని అమాంతం తీసుకుపోయి ఆలంపూర్లో పెట్టిండ్రు. దగ్గర 16
టు 20 కిలోమీటర్స్. అంటే మనకి ఎగ్జాక్ట్ నాకు తెలియదు, కానీ అప్రాక్సిమేట్లీ అంత డిస్టెన్స్లో తీసుకుపోయి పెట్టిన, ఎందుకంటే అక్కడ సబ్మర్జ్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్ వల్ల అని చెప్పేసి మొత్తం ఊరూరే అది మొత్తము అక్కడి నుంచి వాళ్ళని పంపించేసి, జనాలు వాళ్ళందరినీ పంపించేసి అక్కడ ఆ టెంపుల్ని తీసుకుపోయి మొత్తం దాన్ని రీలొకేట్ చేసిండ్రు. ఎక్కడ ఆలంపూర్ దగ్గర రీలొకేట్ చేసిండ్రు. ఇప్పటికి కూడా అక్కడ టెంపుల్ ఉంటుంది, సంగమేశ్వర టెంపుల్ అనేది ఉంటుంది. అయితే ఈ కూడల సంగమేశ్వర టెంపుల్ అని కర్ణాటకలో కూడా ఒక ఫేమస్ షైవైట్ టెంపుల్ ఉందండి. అంటే అక్కడ ఏంటంటే అంటే కృష్ణ మలప్రభ కాన్ఫ్లుయెన్స్ లో ఉండేది ఆ సంగమేశ్వర టెంపుల్ అనేది. కృష్ణ కృష్ణ మలప్రభ అనే కాన్ఫ్లుయెన్స్ లో ఉండేది అది, ఇది కర్ణాటకలో. కానీ మన తెలంగాణలో కూడా ఒక సంగమేశ్వర టెంపుల్ ఉంది, అది ఆలంపూర్లో ఉంది. ఇది కూడవెల్లి అనే ప్రాంతం నుంచి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం ఎంటైర్ టెంపుల్ని రీలొకేట్ చేసిండ్రు ఆలంపూర్కి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంతే. ఇది జస్ట్ నేను చెప్తున్నా, ఎందుకంటే మనకు జస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి, ఇది రీసెంట్ టైమ్స్లోనే జరిగింది కాబట్టి. సో జస్ట్ చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ కూడలి సంగమేశ్వర టెంపుల్ లేకుంటే ఈ కూడవెల్లి సంగమేశ్వర టెంపుల్ అనేది తెలంగాణలోనే ఉంది, ఆలంపూర్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అది మనము అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది ఆలంపూర్లో ఉంది, ఆలంపూర్లో ఉంది అది. ఇప్పుడు మామూలుగా మీరు కూడల సంగమేశ్వర టెంపుల్ అని కొడితే కర్ణాటకలో కూడా ఒక టెంపుల్ చూపిస్తుంది, కానీ మన తెలంగాణలో కూడా కూడవెల్లి సంగమేశ్వర టెంపుల్ అనేది ఉంది. ఎక్కడ ఉంది? ఆలంపూర్లో ఉంది. దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ ఏమో డిస్టెన్స్ లో ఉంటది. నవబ్రహ్మ టెంపుల్స్ ఉంటాయి కదా ఆలంపూర్లో, అక్కడ దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ అనుకుంటా, ఎగ్జాక్ట్ తెలియదు కానీ దాని దగ్గరలోనే ఉంటది సంగమేశ్వర టెంపుల్ అనేది. సో అదండి. అయితే ఆ సంగమేశ్వర టెంపుల్ మళ్ళీ అది చాళుక్య రూలర్స్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది. కానీ మనకి ఆ ఇది ఏదైతే విష్ణుకుండిన్స్కి రిలేటెడ్ ఏంటి ఇంపార్టెంట్ అంటే, ఆ కూడలి సంగమేశ్వరం అనేది చాలా ఇంపార్టెంట్ కమర్షియల్ సెంటర్ అండ్ ఒక ఫారెన్ ట్రేడ్ సెంటర్. అంటే ఒక కమర్షియల్ సెంటర్గా విష్ణుకుండిన్ డైనాసిటీ టైంలో కావచ్చు, దానికంటే బిఫోర్ టైంలో కూడా కావచ్చు, ఇట్ వాస్ ఆ ఏరియా అనేది సో చాలా ఇంపార్టెంట్ ఉంటుండే ఆ టైమ్స్లో కూడా. సో అదండి మన ఎకనామిక్స్ సంబంధించి ఇది చూసినాం కదా. విష్ణుకుండిన్స్ ఆబ్వియస్లీ కొంత సేమ్ ఉంటుంది, మనకి కొంత ఏది నేను యూనిక్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసిన ఏది విష్ణుకుండిన్స్ టైంలోది. కానీ మనకు ఒకవేళ ఎకనామీ గురించి అడిగింది అనుకోండి, విష్ణుకుండిన్స్ గురించి, మీరు ఫస్ట్ టాక్సేషన్ అంటే ల్యాండ్ మెజర్మెంట్ గురించి, అంటే నివర్తనాస్ గురించి రాయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ డొనేషన్స్ కావచ్చు, వెల్స్, ట్యాంక్స్ గురించి రాయండి. తర్వాత ఇండస్ట్రీస్ అంటే కాటేజ్ ఇండస్ట్రీస్ అవే ఉంటాయి కదా ఎప్పుడైనా. సో ఏన్షియంట్ టైమ్స్లో ఎక్కువ అదే కాబట్టి కాటేజ్ ఇండస్ట్రీస్ అని మెన్షన్ చేయండి. ఫోర్త్ వచ్చేసి స్కిల్ఫుల్ క్రాఫ్ట్స్మెన్ ఉంటుండే. ఫిఫ్త్ వచ్చేసి ట్రేడ్ గురించి బోత్ డిస్కస్ అబౌట్ ఇంటర్నల్ ట్రేడ్, ఎక్స్టర్నల్ ట్రేడ్, పోర్ట్ టౌన్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్, ఇవన్నీ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు జస్ట్ ఎకనామీ అడిగితే మీరు ఈ 5 పాయింట్స్ ఇట్లా మెన్షన్ చేయండి. సేమ్ మనకి శాతవాహనాస్, ఇక్ష్వాకుస్ కూడా ఎకనామీ గురించి అడిగినప్పుడు ఈ 5 పాయింట్సే బేసిక్ అనమాట. 5 సబ్ టాపిక్స్, దానికి రిలేటెడ్గానే ఆన్సర్ రాస్తే బాగుంటుంది అనమాట. అది మెయిన్స్కి సంబంధించి, ఇది గ్రూప్ 1 మెయిన్స్. అదండి. సో నెక్స్ట్ మనం మెయిన్ ఆస్పెక్ట్ కల్చర్, విష్ణుకుండిన్స్కి సంబంధించి కల్చర్ అని మెయిన్ ఆస్పెక్ట్. అది మనం తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అంటే విష్ణుకుండిన్స్లో నాకు తెలిసినంత వరకు కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం అది డిస్కస్ చేద్దాము. నేను ఫాస్ట్గా ఫినిష్ చేస్తా. మీకైతే దీనికి సంబంధించి ఎకనామిక్స్ సంబంధించి ఏమి డౌట్స్, క్వశ్చన్స్, సజెషన్స్ ఉన్నా మీరు కమెంట్ చేయండి. ఐ ట్రై టు రిప్లై అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ టుమారో.